హాగరును అడిగి, అమ్మా మేము ఇక్కడ బస చేయొచ్చా అని అడిగితే హాగర్ గారు సరే పర్వాలేదు నువ్వు ఉండొచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా బైబిల్ ప్రకారంగా కాదు. దయచేసి నా మాటలు జాగ్రత్తగా వినండి. ముస్లిం సహోదరులు ఏ పుస్తకాలైతే చూపించి దీని ప్రకారంగా మేము ఇస్మాయేలు సంతానము అని చెబుతారో ఆ పుస్తకాల నుంచి మాట్లాడుతున్నాను. నేను మీకు చెప్పినట్లుగా ఇవి సహీ అల్ బుఖారీ, సహీ ముస్లిం మరియు మిగిలిన పుస్తకాలు ఏవైతే మెన్షన్ చేశానో వాటిల్లో ఈ కథనం కనిపిస్తుంది మీకు. అవి ఎప్పుడు రాయబడ్డాయి అని అంటే ముహమ్మద్ గారు, అంటే యేసుక్రీస్తు తరువాత 600 సంవత్సరాలకు వచ్చినటువంటి, ముహమ్మద్ గారి తరువాత 200 సంవత్సరాలకు రాయబడినటువంటి పుస్తకాలు. కాబట్టి వారిని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. ఈ జుర్హుం అనే తెగకు సంబంధించిన వారు ఇస్మాయేలును దగ్గరికి తీసి ఆయనకు అరబీ భాష నేర్పించారు. ఇప్పుడు నాకు మీరేం చెప్పాలి అని అంటే, అరబీ భాష ముందుగానే ఉన్నప్పుడు, అరబ్బీయులు జుర్హుం అనే అరబ్బీయులు ముందుగానే ఉన్నప్పుడు అరబ్బీయులకు తండ్రి ఎలా అవుతాడు ఇస్మాయేలు అన్నది మీరు నాకు సమాధానం చెప్పాలి. అరబీ భాష మాట్లాడే ఒక జాతి ఆల్రెడీ ఉన్నప్పుడు అరబీయులకు తండ్రి ఇస్మాయేలు ఎలా అవుతాడు అన్నటువంటి ప్రశ్నకు ఇంతవరకు నాకైతే సమాధానం రాలేదు. నేను చేసినటువంటి నా చర్చల్లో ఇస్లామీ పండితులు దీనికి ఇంతవరకు సమాధానం చెప్పలేదు.